వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మట్కా నవంబర్ 14న ఈ సినిమా మన ముందుకు వస్తూ ఉంది. వరుణ్ తేజ్ హీరోగా నటించినటువంటి ఈ సినిమాతో కరుణ్ కుమార్ మన ముందుకు ఆ మట్కా అనే గేమ్ని ఒకప్పుడు అసలు ఎలా ఆడేవారు, ఏంటి, ఆ మట్కా కింగ్ కథ ఏమిటి, ఇదంతా కూడా మన ముందుకు తీసుకువస్తూ ఉన్నారు. గతంలో ఆయన పలాస 1978, అలాగే శ్రీదేవి సోడా సెంటర్ లాంటి సినిమాలు తీశారు. సో మంచి దర్శకుడిగా, టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అంతకంటే ముందు ఆయన ఒక మంచి రచయిత. సో సాహితీ లోకంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి రచయిత. అలాంటి వ్యక్తి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు, ఒక దర్శకుడయ్యారు. ఈ ప్రయాణంలో, ఈ చిన్న ప్రయాణంలో సో ఆయన తెలుసుకున్నది ఏమిటి, ఈ మట్కా వెనక ఉన్న కథ ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం కరుణ్ కుమార్ గారు. నమస్తే సార్. సంతోషం, ఎందుకంటే ఒకటే ఫ్యామిలీ అన్నట్టుగా నేను ఫీల్ అవుతా రచయితలు అన్నప్పుడు, క్రియేటివ్ పీపుల్ అన్నప్పుడు. సో ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచే వచ్చాను కాబట్టి. సో మట్కా మీరు చెప్పారు, అందులో మట్కా కింగ్ అన్నారు. వాసుని మట్కా కింగ్ని అని చెప్పేసి అనిపించారు ఆయన చేత. మట్కా అనేది అంటే ఇప్పుడున్న జనాలకి తెలియకపోవచ్చు, కానీ అంటే మొత్తానికి అది ఒక గ్యాంబ్లింగ్ అనేది మాత్రం ఐడియా అయితే ఉంది. అసలు మీకు దాని మీద దృష్టి మళ్ళటానికి, ఇది సినిమాగా తీస్తే జనాలు ఆదరిస్తారు అని ఏదో ఒక స్ట్రైకింగ్ పాయింట్గా థింగ్గా ఉంటుంది కదా, అది అంటే మీరు చెప్పారు ఎక్కడో బంధువుల పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఒకరు అనుకుంటున్నారు తప్పని. కానీ ఎందుకు అంటే ఆ మట్కా కింగ్ లైఫ్ని, ఒక మట్కా కింగ్ను చూపించాలి అనేది ఎందుకు అనిపించింది జనాల్లోకి? అంటే ఇప్పుడు దాకా ఈ మట్కా బేస్డ్గా తెలుగులో టచ్ చేశారు కానీ పూర్తి స్థాయిలో రాలేదు. సో ఇది ఒక కొత్తగా ఉంటుందని చెప్పేసి తీశారా, లేకపోతే ఏదన్నా దీనికి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉందా? ఇన్స్పిరేషన్ అంటే మీరు ఇందాక అన్నట్టు ఒక బంధువుల పెళ్ళిలో దీని గురించి ఫస్ట్ టైం విన్నాను నేను. నాకు అందులో ఆకర్షించిన విషయం ఏంటంటే టోటల్గా దేశం మొత్తం ఒకే టైంకి ఒకే నెంబర్ రావడం అన్నది ఆకర్షించింది. ఈ రోజు అది జరిగి ఉంటే నేను పెద్దగా టెన్షన్ పడిన, ఎందుకంటే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటే సరిపోతుంది. అవును, అది పెద్ద విషయం కాదు, ఈరోజు చాలా సింపుల్ విషయం. కానీ 60ల్లో 70ల్లో టెలిఫోన్ అనేది కూడా చాలా లగ్జీరియస్ ఒక ఐటమ్. అది ఒక ట్రంక్ కాల్ బుక్ చేయాలంటే, అంటే టెలిఫోన్ ఉన్నప్పటికీ అంత ఈజీ కాదు. ఒక స్టేట్ టు స్టేట్ మాట్లాడాలన్నా, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ మాట్లాడాలన్నా కూడా అంత ఈజీ విషయం కాదు. అలాంటి టైం టెలిగ్రామ్ అంటే ఒక 2 రోజులు మనకి రావడానికి. ఈరోజు టెలిగ్రామ్ ఇస్తే రేపు మధ్యాహ్నం కానీ రేపు సాయంత్రానికి కానీ వస్తే గొప్ప, అది ఉండేది. అది కాకుండా ఇప్పుడున్న సాధనాలు ఇంకేమున్నాయి అంటే ఏం లేవు, ఈ రెండే. ఇంటర్నెట్ అనేది ఇంకా కనిపెట్టనే లేని టైంలో ఒక మనిషి అంత ఆర్గనైజ్డ్గా చేయాలంటే బిహైండ్ దట్ బ్రెయిన్ ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఆ బ్రెయిన్ ఏదైతే ఉందో, ఆ బ్రెయిన్ నాకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్గా అనిపించింది ఫస్ట్ థింగ్. ఓకే. సో నార్మల్గా మళ్ళీ మనం కథలు కాబట్టి నేను ఒక కథ రాద్దాం అనుకున్నాను. అంటే నేను విన్నది ఏంటంటే ఈ మట్కా వలన చాలామంది నాశనం అయిపోయారు, జీవితాలు నాశనం అయిపోయి, అంటే 10 పైసల నుండి 10 రూపాయల వరకు కట్టేవారు, రకరకాలుగా ఇది ఉండేది. ఒక కాలంలో ఏంటంటే ఇదే పని ఇంకా జనాలకి, అంటే అంత వ్యసనం అయిపోయింది అందరికీ అని విన్న తర్వాత సో అందులోంచి ఏదైనా ఒక జీవితాన్ని తీసి కథ రాద్దాం అనుకున్నాను. సో బేస్ మీద నేను రీసెర్చ్ అనుకోండి, ఇంకా విస్తృతంగా చదవడం అనుకోండి, రతన్ ఖత్రి గురించి తెలుసుకున్నప్పుడు అంతా కూడా ఇందులో చాలామంది ఉన్నారు. అంటే వరదరాజన్ మొదలియార్, తర్వాత ఆయన బడా షకీల్ వాళ్ళ గురు అతను. సో దావుద్ ఇబ్రహీం రావడానికంటే దావుద్ ఇబ్రహీం కూడా ఈ నేపథ్యంలో జరిగిన ఇన్సిడెంట్స్ వల్లనే దావుద్ ఇబ్రహీం అనేవాడు కూడా పుట్టాడు. మట్కాతో లింక్ కాదు, అప్పుడు జరిగిన అల్లర్లు, దాని పరిణామాలు, అప్పుడు జరిగిన సమ్మెలు, బాంబేలో జరిగిన కలవరాలు, వీటిలో పుట్టిన డాన్ దావుద్ ఇబ్రహీం. ఓకే. సో ఇదంతా బటర్ఫ్లై ఎఫెక్ట్ అనుకోండి. సో మళ్ళీ ఇప్పుడు దావుద్ వదిలేసి మనం ముందుకెళ్తే రతన్ ఖత్రి అనే ఆయన వచ్చి అతను కళ్యాణ్ అనే ఇండియాకి వచ్చాడు, పాకిస్తాన్. అవును, కరాచీ బేస్డ్ కదా. ఆయన వచ్చి కళ్యాణ్ మట్కా ఒక నడుస్తుండేది యాక్చువల్గా, అక్కడ పనిచేశాడు. అది చాలా లిమిటెడ్ మట్కా, అంటే చిన్నది, ఒక అక్కడ వరకే పరిమితమైన ఒక చిన్న గ్యాంబ్లింగ్, సరదాగా ఆడుకునే ఒక, అంటే ప్యాకెట్ క్లబ్ లాంటిది అనుకోండి, అలా చేస్తుంది. ఆ కళ్యాణ్ మట్కా నుండి
అది రతన్ ఖత్రి క్యాప్చర్ చేసి ఓ 23-24 ఏళ్ల వయసులో దాన్ని రతన్ మట్కాగా మార్చేసాడా? అతను దాన్ని మట్కా చేసి దాన్ని వేరేలాగా దేశం మొత్తం ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద చేశాడు. క్రైమ్ అంటే గ్యాంబ్లింగ్ కింద చేశాడు. సో ఇది ఈ టోటల్ జర్నీ చదువుతున్నప్పుడు ఇందులో సో మొత్తం మీరు రతన్ ఖత్రి కథ అంతా చదివేశారు? రతన్ ఖత్రి కథ కాకుండా రతన్ ఖత్రి జీవితాన్ని నేను చదవాల. ఓకే. మట్కాలో రతన్ ఖత్రి పాత్ర ఏంటన్నది అయితే నేను చదివాను. సో దాని చుట్టూ జరిగిన ఇన్సిడెంట్స్, అప్పుడు జరిగిన ఒక మీటింగ్ అయితే వరదరాజన్ మొదలు అంటే బాంబేలో ఉన్న డాన్స్ అందరూ కలిసి అతను పిలిచారు. అందరూ పిలిచి అతన్ని కూర్చోబెట్టి అడిగారు వాట్ ఈజ్ వాట్ అంటే ఆ మీటింగ్కి వెళ్తున్నప్పుడు అతను తెలుసు అయితే వస్తే ప్రాణాలతో వస్తున్నాం లేకపోతే లేదన్నది తెలుసు. అయినా అతను వెళ్ళి అక్కడ మాట్లాడుకొని ఒక ఏరియా వరకు నాది, మిగతా ఏరియాలన్నీ మీరు తీసుకోండి, నేను గోల్డ్ స్మగ్లింగ్ దీంట్లోకి రాను, ఇది నా వరకు, దీంట్లోకి మీరెవరు రావద్దు, ఇది ఒప్పందం, నేను అసలు స్మగ్లింగ్ గోల్డ్ మిగతా మీరు ఏం చేస్తున్నారో దాంట్లోకి ఎక్కడికి అసలు నేను రాను, కానీ ఇది నాది, నా బ్రెయిన్ చైల్డ్, నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళని ఒప్పించి వచ్చేసి మీరు మిగతా ఒక 10 ఏరియాలు అడిగాడండి బాంబేలో, ఈ ఏరియాల వరకు నావి, మిగతా దగ్గర ఎవడైనా ఏదైనా నడిపించుకోవచ్చు, బట్ నంబర్ మాత్రం నేనే ఇస్తాను. ఓకే. నంబర్ మాత్రం ఇదే, మీ దగ్గర కూడా అదే వెళ్ళాలి. మిగతా వాళ్ళు ఆ రెవెన్యూతో నాకు అంటే ఇలాంటి ఒక చారిత్రాత్మకమైన మీటింగ్ ఒకటి జరిగింది. సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ నేను తీసుకున్నవి. సో ఇందులో చూసినప్పుడు ఒక ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ కదా అది. అంటే ఒకడు సిస్టమ్ని తొక్కుకుంటూ సిస్టమ్ నుండి దీనికుంటూ అంటే ఇక్కడ నాకు సామ్రాజ్యాన్ని ఒకదాన్ని అంటే అయితే ప్రతి పెద్ద క్రిమినల్ వెనుక ఒక క్రైమ్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వెనక అట్లా ఒక బ్యాక్ స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఏంటి, ఎందుకు ఊరికి ఒక మనిషికి అది అనిపిస్తుంది అంటే కీర్తో లేకపోతే డబ్బో పవరో ఏదో ఒకటి కావాలని ఎందుకు అనుకుంటాడు అంటే ఆ జర్నీ అక్కడ ఏం నొప్పి నడిచిందో ఆయనకి ఎంత కసి మీద వచ్చాడో, నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా అనుకుని వచ్చి ఉంటాడు కదా. సో ఆ పెయిన్ ఏదంటే మనకు తెలియదు, మనం ఎంతసేపు ఈ లైఫ్ మాత్రమే తెలుస్తుంది, మనకు అంతే తెలుసు. అంటే మనం ఏం చదువుతున్నాం, మనం ఏం చూస్తున్నాం అన్నది మనకు తెలుసు, వెనక అట్లా ఒక లైఫ్ ఉంటుంది కదా. సో అలాంటి లైఫ్ వైజాగ్లో చాలా మందికి సిమిలర్గా ఉందండి. వైజాగ్లో అంటే వైజాగ్ మా అత్తవారు ఊరు కాబట్టి నాకు తెలిసినంత, నేను వైజాగ్లో ఒక 6 ఏళ్ళు ఉన్నాను. వైజాగ్లో ఎక్కడ మీ అత్తగారు? దొండపర్తి. ఓకే. అంటే నాకైతే గాజువాక పరిసర ప్రాంతాలు కొంచెం, గాజువాక అసలు వైజాగ్ కాదు, గాజువాక వేరే, బట్ ఉక్కు నగరం ఉంది కదా, ఉక్కు నగరం వెళ్ళేవాడిని, మా మేనమా ఉండేవాడు. ఓకే. సో ఈ వైజాగ్లో ఇప్పుడు దాకా పవర్ని చూపించిన వాళ్ళు, పవర్లో ఉన్నవాళ్ళు, ఇప్పటికీ పవర్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అన్ని రంగాల్లో, వ్యాపార రంగం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు, విద్యారంగం అవ్వచ్చు, వాళ్ళు ఎవరు వైజాగ్ ఎట్స్ కాదు. ఓకే. ఈ రోజు వరకు కాంతి సిగులకు వచ్చిన వాళ్ళే రకరకాలు బయటగా, అంటే నెల్లూరు నుండి వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, గుంటూరు నుండి వచ్చి స్థిరపడిన వాళ్ళు, విజయవాడ నుండి వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వ్యాపార రంగం దగ్గర నుండి చూసుకుంటే మీరు ఏదైనా సరే, మీరు ఆల్ టాప్ పేర్లు నేను అవసరం లేదు, మీరు జస్ట్ వైజాగ్ తలక మేజర్ బిజినెస్లు చూస్తే బట్టలు కానీ, నగలు కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, అన్ని రాజకీయ రంగంలో కానీ ఎవ్వరు కూడా వైజాగ్లో పుట్టి పెరిగినాడు ఒక్కడు కూడా అందులో లేడు ఈ రోజు వరకు. సో సేమ్ సిమిలారిటీస్ బాంబేకి కూడా అంతే. బాంబే వాసులు ఎవరు అంటే ఎవరికి తెలియదు. బాంబే మిక్స్డ్ కాస్మోపాలిటన్ కల్చర్, ఇది అదే కల్చర్ వైజాగ్లో ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇది ఇండియా వైజ్ సినిమా ఇప్పుడు తీస్తానని నేను ఆ రోజు అనుకోలేదు కదా. నేను అనుకున్నది అంటే వైజాగ్లో జరిగిన ఒక కథ. అంటే బర్మా నుండి వచ్చి వైజాగ్లో స్థిరపడిన ఒక కాలనీ ఉంది, బర్మా కాలనీ అంటారు, అది కంచరపాలెం ఎగువ అటువైపు ఉంటుంది. సో అక్కడ నుండి చాలా మంది సూపర్ దాదాలు, సూపర్ రౌడీలు, సూపర్ పవర్ఫుల్ పీపుల్ అంతా చాలా మంది అందులోంచి వచ్చారు. వైజాగ్ ఒక టైంలో ఏలేరాళ్ళు. సో అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎదిగిన వాడు కథ అని అనుకుంటే, వైజాగ్లో ఉండే కల్చర్ అంతా కూడా నాకు అంటే ఒకప్పుడు నైట్ క్లబ్స్ ఉండేవి, ఈ మట్కా అనేది విపరీతంగా నడిచేది. వైజాగ్లో చావుల మదం ఉంది. సో మన షిప్పుల నుండి వచ్చిన ఫారినర్స్ వీళ్ళంతా కూడా పోర్ట్ ఉన్న వాళ్ళ షిప్పుల నుండి వచ్చిన షిప్ ఒక 2 రోజులు ఉంటుందండి, లోడింగ్ అన్లోడ్ 2 రోజులు ఉంటుంది, కొంచెం 10 రోజులు కూడా ఉంటుంది. ఈ 10 రోజులు వాళ్ళకి ఏంటి ఆట విడుపు అంటే సముద్రం, అంటే పొద్దున్న లేస్తే సముద్రంలో ఉంటారు కాబట్టి సముద్రం ఆట విడుపు కాదు. అది కాకుండా వాళ్ళకి షోర్లో బయట మైదాన ప్రాంతంలో ఏముందంటే సినిమాకి వెళ్ళాలి. చావుల మదం అనే ఒక రెడ్ లైట్ ఏరియా ఉండేది, ఆ ఏరియా క్యాసినోస్ ఉండేవి, క్లబ్స్ ఉండేవి. సో మీకు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు వీటి బ్యాక్గ్రౌండ్లో కథ రాస్తే అప్పుడు పీరియడ్ని సృష్టించగలిగితే బాగుంటుంది అనేది మొదటి ఐడియా, బీజం పడింది. అంటే తెలుగు ఇంతవరకు మన తెలుగు సినిమాల్లో
ఏ సినిమాలో సరే ఇలాంటివి ఏమైనా కనిపించాయి మీకు? అంటే క్లబ్లనే మనకు చాలా సినిమాల్లో లేదు ఈ సినిమా మనకి 80s లో ఎక్కువగా వచ్చాయి కదా. అవును ఈ నైట్ క్లబ్లు అనేవి, క్లబ్ డాన్స్లు అనేవి కామన్గా ఉండేవి 70s 80s లో వచ్చిన సినిమాల్లో. అవును కాకపోతే లైఫ్ గురించి ఎప్పుడు కూడా చెప్పాలి అప్పుడు వాడు దాంట్లో. అవును ఊరికే ఆ డాన్స్ అదేంటంటే ఒక క్లైమాక్స్ ముందు ఒక సాంగ్ గురించి ఒక ఉండే అటు విలన్ డెన్ అనగానే ఒక క్లబ్ అట్మాస్ఫియర్ ఉండేది. ఇది అలా ఇందులో క్లబ్ అనేది ఒక పార్ట్ సినిమాలో. ఇందులో ఒక విలన్ తాలూకా అది కూడా ఒక పాత్ర. ఆ క్లబ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. పార్ట్ ఆఫ్ స్టోరీలో ఇందులో ఐటమ్ సాంగ్స్ ఏం లేవు, క్లబ్ డాన్సులు అని అనడానికి లేవు. రెండు క్లాసీ ఓకే. అంటే అది ఐటమ్ సాంగ్ కాదు, అది కాదు, క్లబ్ లో జరిగే సాంగ్ అంతే. అంతే. అంటే క్లబ్ డాన్స్ అంటే మనకు వచ్చే ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అందులో అది అది కాదు, స్కిన్ షో ఏం ఉండదు, అలా ఏం చేయలేదు. ఓకే. ఆమె ఓనర్ ఆఫ్ దట్ క్లబ్, ఆమె ఒక పార్ట్నర్ ఆ క్లబ్ లో. ఓకే. సో మీరు కథ రాసుకున్నప్పుడు ఊహించుకున్న యాక్టర్ అయినా వరుణ్ తేజ్ లేకపోతే వేరే వాళ్ళు అనుకున్నారు? లేదు, కథ రాసుకున్న తర్వాత నేను ఒక 4-5 దీనికి సరిపోతారని అనుకున్నాను. ఓకే. అంటే కథ రాసుకున్న తర్వాత ఇది హిందీలో చేయాలని ఆశ పుట్టింది నాకు. అప్పుడు నేను 2 సినిమాలు చేసేసాను కాబట్టి హిందీలో అనుకున్నాను, హిందీలో ఒక యాక్టర్ అనుకున్నాం. ఈ చేద్దాం అనుకున్నప్పుడు ఇది నేను యాక్చువల్గా చేద్దాం అనుకున్నది ఒక మాసీ క్లాసీ 2 లుక్స్కి బాగుండాలి, ఆజాన్ బాహుడు అయి ఉండాలి, బాగుండాలి, ఇదంతా అని ఇది నడుస్తూ ఉంది. కానీ ఎవరు అన్నదైతే నాకు ఇది లేదు. నాకు హిందీలో ఒక 2 పేర్లు ఉన్నాయి అంతే. ఇప్పుడు చేయలేదు కాబట్టి ఆ పేర్లు నేను హిందీలో ఒక 2 పేర్లు అనుకున్నాను, అయిపోయింది. సో అది ఎప్పుడైతే తెలుగు వాళ్ళైతే ఇబ్బంది కానీ హిందీ వాళ్ళైతే చెప్పుకోవచ్చు పేర్లు. అలాగే కాదు, అయిపోయింది, సినిమా అయిపోయింది కదా, ఇంకెందుకులే అని అది చెప్పట్లేదు. అది పెద్ద అంత ఇంపార్టెంటో దాచుకునేది కాదు, కానీ ఫైన్, అది అయిపోయింది. ఓకే. సో వైరా ఎంటర్టైన్మెంట్స్కి నేను కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పారు, వరుణ్ గారు మనతో సినిమా చేస్తానంటున్నారు సార్, వరుణ్ గారికి ఏదైనా కథ ఉందా అంటే, నేను 3 కథలు ఉన్నాయి, వాళ్ళకి 3 కథలు చెప్పాను, 3 కథలు నచ్చాయి. విజేంద్ర రెడ్డి గారు, సివి మోహన్ గారు విన్నారు అప్పుడు. 3 నచ్చాయి. నచ్చిన తర్వాత వరుణ్ గారికి ఏ సినిమా ఇందులో సూట్ అవుద్దో చెప్పండి, ఆయన మనం చేయడానికి రెడీగా ఉన్నాం, ఆయన మనతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు అనగానే డెఫినెట్లీ మట్కా. ఇప్పుడు అక్కడ వెంటనే నేను 4 రోజులు టైం తీసుకుని స్కెచ్లు వేయించాను. అంటే లుక్స్ అన్నీ, దానికి ఇన్స్పిరేషన్ అంతా చిరంజీవి గారు. మళ్ళీ చిరంజీవి గారి పాత లుక్స్ అన్ని, ఆయన కూలీగా ఉన్న లుక్ దగ్గర నుండి మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పను. సో అందులోంచి తీసి గోండా లుక్స్, అన్ని ఆ రోజుల్లో చేశాడు కదా ఆయన. సో అన్ని లుక్స్ని దాని నుండి ఇన్స్పిరేషన్ తీసుకుని, ఎందుకంటే హెయిర్ స్టైల్, మీసు కట్టు, ఇదంతా కూడా తీసుకొని స్కెచ్లు వేసుకుని ఎస్ అనుకొని ఇంకా ప్రొసీడ్ అయిపోయాను. ఓకే. మీరు అనుకున్నట్టు అట్లాగే చూస్తే, అంటే ట్రైలర్లో చూస్తే కరెక్ట్గా అట్లాగే ఉంది. మట్కా అంటే ఒక రైల్వే కూలీని ఎలా మట్కాకింగ్గా మార్కెట్ కూలీ. సో అంటే రైల్వే స్టేషన్లో కనపడినట్టున్నాడు కాదా? అది లేదు. ఓకే. రైల్వే స్టేషన్ అనేది వేరే, సినిమా చూడండి, నేను మీరు మొత్తం కథ నా దగ్గర తీసుకున్నాను. రిలీజ్ ఇది మనది ఎటు తిరిగి పబ్లిష్ అయ్యే టైంకి సినిమా కూడా రిలీజ్ అయినప్పటికీ రైల్వే స్టేషన్కి ఆయనకి సంబంధం లేదు. ఒక మామూలు అంటే కూలీ, మార్కెట్ కూలీ అంటే ముఠా మేస్త్రి గుర్తు చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. ఓకే. సో మీరు అనుకున్న దానికంటే మించి బాగా చేశాడని చెప్పేసి అది 500 రెట్లు బాగా చేశారు. గద్దలకొండ గణేష్లో కొంచెం ఆ లుక్ కనపడింది, అంటే ఆయన ఉంగరాల జుట్టు ఇలా క్రాఫ్ట్ చేసి. సో ఎక్కడ మీకు గద్దలకొండ గణేష్లో ఉండే ఒక్క లుక్ కూడా ఇందులో లేదు అసలు. మీకు అది ఏమీ అసలు లేనే లేదు ఇందులో.